సోదరులారా, అల్లా తబారక్ తాలా ఖురానే మజీద్‌లో సూరా కౌసర్‌లో ముఖ్యంగా చెప్పినటువంటి 3 విషయాల్లో 2 విషయాలు ఏమిటి అంటే ఫసల్లి లిరబ్బిక వన్హర్. అల్లా యొక్క సంతోషం కోసం నమాజ్ స్థాపించు మరియు కుర్బానీ చెయ్యి అని చెప్పి అల్లా తబారక్ తాలా ఆదేశించడం జరిగింది. కుర్బానీ యొక్క ఆజ్ఞ అల్లా తబారక్ తాలా కేవలం మనకి మాత్రమే కాదు, మనకంటే ముందు గడిచినటువంటి జాతి ప్రజల్లో కూడా పెట్టాడు. క్లియర్గా ఖురానే మజీదులో ఈ విషయాన్ని ప్రస్తావించాడు. మేము ప్రతి జాతికి బలి విధానాన్ని పెట్టాము. అయితే ఆ జాతి ప్రజలు ఆ విధానాన్ని అనుసరించేవారు. మీకు మేము ఇప్పుడు ఏదైతే విధానాన్ని అనుసరించమంటున్నామో ఈ విధానాన్ని మీరు అనుసరించాలి. ఆ విధానం ఏమిటి అనేది అంతిమ ప్రవక్త, ఆఖరి ప్రవక్త, ఇమాముల్ అంబియా జనాబి ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేయడం జరిగింది. కుర్బానీ అల్లా తబారక్ తాలాకి దిల్హజ్జా నెలలో చాలా ఇష్టమైనటువంటి ఆచరణ. రమజాన్ యొక్క నెలలో ఉపవాసాలు ఉండడం అల్లాకి చాలా ఇష్టమైన ఆచరణ. దిల్హజ్జా నెలలో కుర్బానీ అల్లాకు చాలా ఇష్టమైన ఆచరణ. అయితే ఎవరికైతే అల్లా తబారక్ తాలా ధనం యొక్క భాగ్యాన్ని ఇచ్చాడో వారికి హజ్ యొక్క భాగ్యం, వారి మీద హజ్ విధి అయిపోయి ఉంటే కనుక అల్లాకి చాలా ఇష్టమైనది ఏంటంటే హజ్జు. ఆ హజ్జులో అల్లాకి చాలా ఇష్టమైనటువంటిది ఏమిటి అంటే అరఫాత్లో నిలబడడం. అందుకే బక్రీద్కి ముందు అర్ఫాత్ యొక్క రోజాని పెడుతూ ఉంటారు, అర్ఫాత్ యొక్క ఉపవాసం అని చెప్పి. అయితే ఈ అర్ఫాత్ యొక్క ఉపవాసం యొక్క చాలా ఎక్కువ పుణ్యం, చాలా ఎక్కువ దర్జా, చాలా ఎక్కువ అల్లా యొక్క కారుణ్యం ఎవరి మీద కురుస్తుందంటే ఎవరైతే అరఫాత్లో డైరెక్ట్గా అక్కడ ఉన్నారో, అక్కడ ఎవరైతే ఆ సందర్భంలో ఉన్నారో వారి మీద అల్లా యొక్క కారుణ్యం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే దైవ ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, ఎప్పుడైతే అల్లా తబారక్ తాలా అరఫాతులో తన యొక్క దాసులందరినీ చూస్తాడో, చూసి దైవదూతలతో అడుగుతాడు, ఓ నా దూతలారా, నా దాసులందరూ కూడా అరఫాలో నిల్చున్నారు కదా, వారేం కోరుకుంటున్నారని అడుగుతాడు. అల్లాకి అన్నీ తెలుసు. అల్లా ఆలిముల్ గైబ్, సమస్త గైబ్ విషయాలు, బహిర్గతం కాకుండా రహస్యమైన అన్ని విషయాలు ఆయనకు తెలుసు. కానీ చెదరినటువంటి తల వెంట్రుకలతో స్నానం చేయకుండా ఎహ్రాంలో ఉంటారు. అలాంటి ఎండలో, భయంకరమైనటువంటి ఎండలో ఉంటారు. అలా ఎందుకంటే మీరు ఎహ్రాంలో ఉన్నప్పుడు మీకు ఆ యొక్క బాధ ఏంటి? ఈ బాధ అంటే హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం యొక్క సున్నతు, హజరత్ హాజరా అలైహిస్సలాం యొక్క సున్నతులు మీకు గుర్తు రావాలి. లేకపోతే చక్కగా స్నానం చేయమన్న చల్లాగి పెద్ద విషయమేం కాదు. అయితే అల్లా తబారక్ తాలాకి అన్నీ తెలుసు కూడా. అరఫాత్లో నిలబడిన వాళ్ళ గురించి అల్లా తబారక్ తాలా అడుగుతాడు, దైవదూతలారా ఏం కోరుకుంటున్నారు ఇళ్ళని చెప్పి. అల్లా తబారక్ తాలాతో దైవదూతలు అంటాయి ఏమని చెప్పేసి, వల్ల నీ యొక్క కారుణ్యాన్ని ఆశిస్తున్నారు, పాపక్షమాపణ వేడుకుంటున్నారు అని చెప్పి. అల్లా తబారక్ తాలా అంటాడు, దైవదూతలారా మీరు అందరూ సాక్ష్యం ఉండండి, ఈ రోజు అరఫాలో ఎంతమంది అయితే నిలబడ్డారో వారందరి యొక్క పాపాలను క్షమించేశారు. అరఫాలో నిలబడటం అంటే మాటలు కాదండి, హజ్కి వెళ్ళడం అంటే మాటలు కాదండి. కోటీశ్వరులు ముస్లిం సమాజంలో కొన్ని కోట్ల మంది ఉండొచ్చు, కానీ హజ్కి వెళ్ళేటువంటి అదృష్టవంతులు చాలా తక్కువ ఉంటారు, చాలా తక్కువ. ఏంటి ఇది అని చెప్పేసి అంటే అల్లా తబారక్ తాలా అదే అంటుంటాడు. ఏమని చెప్పేసి హదీసులు అల్లాకే నబీ అన్నారు, ఎప్పుడైతే అల్లా తబారక్ తాలా ఎవరినైతే ఇష్టపడతాడో, ఎవరినైతే ప్రేమిస్తాడో వారికి పుణ్యకార్యాలు అధికంగా చేసే భాగ్యం ఇస్తాడు. అందులో హజ్ కూడా ఒక పుణ్యకార్యం. ఎవరినైనా అల్లా తబారక్ తాలా ఆటాడు పరీక్షిస్తున్నాడంటే అది వేరే విషయం. కానీ అల్లా తబారక్ తాలా ఎవరికైనా హజ్ యొక్క భాగ్యం ఇచ్చాడంటే చాలా పెద్ద అదృష్టమే. అయితే సోదరులారా, పెద్దలారా, ఈ బక్రీద్, ఈ యొక్క ఈదుల్ అద్హా అంటే జిల్హజ్జా నెలలో అల్లాకి ప్రియమైనటువంటి ఆచరణ హజ్ కాకుండా ఏమైనా ఉంది అంటే అది కుర్బానీ చేయడం, కుర్బానీ ఇవ్వడం. కుర్బానీ ఎవరు ఇవ్వాలి అంటే ధార్మిక గ్రంథాల్లో ఏం రాయబడి ఉందంటే, ఎవరి దగ్గర అయితే 52 తులాలన్నర వెండి
52 తులాలన్నర వెండి ఎంతైతే రేటు ఉంటుందో అంత డబ్బులు నిల్వ ఉండి, లేదా అంత డబ్బులు వ్యాపారంలో ఉండి, ఉదాహరణకి నాది అత్తర్లు, పర్ఫ్యూమ్స్ ఇవన్నీ కూడా తయారు చేస్తూ ఉంటాం. ఇప్పుడు 52 తులాలన్నర వెండి లెక్క ప్రకారం మన ఇండియా కరెన్సీ ప్రకారంగా 1,00,000 రూపాయలు అయ్యింది అనుకోండి. ఒక ఉదాహరణ చెప్తున్నాను నేను. 52 తులాలన్నర వెండి 1,00,000 రూపాయలు ఉదాహరణకు అయింది అనుకోండి. నా దగ్గర 1,00,000 రూపాయలు మాలే తిజారతలో నిలవ ఉంది, అక్కడ వ్యాపారంలో ఉంది నాది పెట్టుబడి. నాకు అప్పులేమీ లేవు. నా మీద అల్లా తబారక్ తఆలా తప్పనిసరి చేశాడు, వాజిబ్ చేశాడు కుర్బానీ చేయడం. అయితే సోదరులారా, పెద్దలారా, ఈ కుర్బానీ ఏదైతే ఉందో అల్లాకే నబీ అలైహిస్సలాతు వస్సలాం ఎప్పుడు కూడా మదీనా వెళ్ళిన తరువాత ఏ సంవత్సరం కూడా ప్రవక్త గారు కుర్బానీ వదల్లా. ప్రతి సంవత్సరం కుర్బానీ ఇచ్చేవారు. హదీసులో అల్లాకే నబీ అలైహిస్సలాతు వస్సలాం కోసం వారి శిష్యులు చెప్తున్నారు, ప్రవక్త వారు ప్రతి సంవత్సరం కూడా 2 గొర్రెపోతుల్ని జబా చేసేవారు. ఒకటి తమ వైపు నుంచి, రెండవది తమ వైపు నుంచి పూర్తి ఉమ్మత్ వైపు నుంచి జబా చేసేవారు. ఒకటి తమ వైపు నుంచి దబా, రెండవది పూర్తి ఉమ్మత్ వైపు నుంచి దబా. అయితే ఇక్కడ ధార్మిక పండితులు వివరణ ఏం చెప్పారంటే, అల్లాకే నబీ అలైహిస్సలాతు వస్సలాం ఏదైతే కుర్బానీ పూర్తి ఉమ్మత్ వైపు నుంచి ఇచ్చారో ఇందులో పూర్తి ముస్లింలు అందరూ కూడా వచ్చేస్తారు. అందుకోసమే ఎవరైనా చనిపోయిన వాళ్ళ పేరు మీద కుర్బానీ ఇవ్వాలన్నా కూడా అనుమతించబడుతుంది. కానీ ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే, కుర్బానీ ఎవరి మీద అయితే వాజిబ్ అవుతుందో ముందు వాళ్ళు బ్రతికున్నోళ్ళు, చచ్చిపోయిన వాళ్ళు కాదు, చనిపోయిన వాళ్ళు కాదండి. ధనవంతుడిని నేను, అల్లా నాకు ధనం ఇచ్చాడు, నా మీద కుర్బానీ వాజిబ్ అయింది, నేను మా తాతగారి పేరు మీద ఇస్తానండి, ఆయన చనిపోయారు, మా నాయనమ్మ గారి పేరు మీద ఇస్తానండి, ఆయన చనిపోయారు, అది కాదండి. ముందు నేను బ్రతికున్నాను, నా మీద ఫరజ్ అండి, నేను ముందు పూర్తి చేయాలి. ఇక్కడ ఇంకో అపోహ ఏముందంటే, చాలా మంది ఏమనుకుంటారంటే ఇంటి అందరి వైపు నుంచి కూడా ఒక కుర్బానీ సరిపోద్ది అనుకుంటారు. అలా కాదు. హదీసులో అల్లాకే నబీ అలైహిస్సలాతు వస్సలాం క్లియర్గా తెలియజేశారు, ఏ మనిషికైతే మాలే ఇస్తదార్ అంటే ధనవంతుడిగా, ధన సంపన్నుడిగా అల్లా చేశాడో అలాంటి ప్రతి వ్యక్తి మీద కుర్బానీ తప్పనిసరి అన్నారు అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. ఎవరికైతే అల్లా ధనవంతుణ్ణి చేశాడో, ఇప్పుడు ఇంట్లో నేనున్నా, నా కొడుకున్నాడు, నా కొడుకు సపరేట్గా సంపాదించుకున్నాడు, నెలకు ఒక 50,000 లేదా 60,000 ఎంతో కొంత సంపాదించుకున్నాడు, అతడికి డబ్బులు సంవత్సరం నిలవ ఉన్నాయి, అతడు కుర్బానీ వేరుగా ఇవ్వాలి. అతడి నమాజ్ పుణ్యాలు అతడియే, మన నమాజ్ పుణ్యాలు మనయే, అతని కుర్బానీ పుణ్యాలు అతడియే, నా కుర్బానీ పుణ్యాలు నావే. నా భార్యకి బంగారం ఉంది ఉదాహరణకి, నా భార్య సపరేట్ కుర్బానీ ఇవ్వాలి. అయితే ఇక్కడ దురదృష్టం ఏంటంటే, కొద్దిమంది ఏం చేస్తారంటే, ఇక్కడ ఈజీ మెథడ్, ఈజీ ఆలోచన ఏంటి అంటే, కొద్దిమంది ఎవరో చెప్తారు యూట్యూబ్లో, ఒక ప్రవక్త గారి కాలంలో ఒక సాబీ గారు ఇంటి అందరి వైపు నుంచి కూడా ఇచ్చేశారంటే, ఆ కుర్బానీ చేసేశారు, ప్రవక్త గారు చేయొచ్చు అన్నారని చెప్పి ఒక హదీస్ చూపిస్తారు. హదీస్ ఏమిటి? ఒక సాబీ వచ్చి అడుగుతారు, ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నేను కుర్బానీ ఇచ్చేటువంటి స్తోమత కలిగి ఉన్నాను, కానీ మా ఇంట్లో వాళ్ళకి ఆ స్తోమత లేదు, మా అందరి వైపు నుంచి ఒక కుర్బానీ ఇవ్వచ్చా అని చెప్పి అడుగుతారు. ప్రవక్త గారు అంటారు, ఆ కుర్బానీ ఇవ్వచ్చు మీ అందరి వైపు నుంచి. ఆ అందరి వైపు నుంచి కూడా ఆ సాబీ గారు కుర్బానీ ఇస్తారు. ఆయన మీదే వాజిబ్ అయింది, అందరి మీద కాదు, మిగతా వాళ్ళ మీద కాదు. అందుకే ప్రవక్త గారు అన్నారు, ఇచ్చేవయ్యా మీ అందరి వైపు నుంచి ఒకటి సరిపోద్ది అన్నారు. ఇక్కడ ఈ రోజున ఏంటంటే, నా కొడుకున్నాడు, వేరుగా సంపాదించుకున్నాడు, నా భార్యకేమో బంగారం ఉంది, కానీ మా అందరి వైపు నుంచి నేను ఒక్కడే కుర్బానీ వేసుకుంటా ఇంట్లో. ఇది కరెక్ట్ కాదు. ఇంట్లో ఎవరికైతే కుర్బానీ ఇచ్చే స్తోమత వేరువేరుగా ఉందో వారు కుర్బానీ వేరువేరుగా ఇవ్వాలి అని చెప్పి అల్లాకే నబీ అలైహిస్సలాతు వస్సలాం క్లియర్గా చెప్పారు. తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంకా మాట ఏం చెప్పారు? ఎవరికైతే కుర్బానీ ఇచ్చే స్తోమత ఉండి కూడా కుర్బానీ ఇవ్వరో వారు మా ఈద్గా వైపు రాకండి అన్నారు. అల్లాహు అక్బర్. ఏంటి ప్రవక్త గారు ఎంత పెద్ద మాట చెప్పారండి. ఎవరికైతే ఒక గొర్రెపోతు కోసేటువంటి శక్తి సామర్థ్యం ఉందో ఉండి కూడా కుర్బానీ చెయ్యకుండా మీరు మీ ఇష్టానుసారంగా జీవితాన్ని గడిపితే ప్రవక్త వారు అన్నారు, మీరు మా ఈద్గాకి రాకండి నమాజ్ చదవడానికి అన్నారు. అంటే మనకి శక్తి సామర్థ్యం అల్లా స్తోమత ఇచ్చాడంటే కుర్బానీ తప్పనిసరిగా చేయడానికి ప్రయత్నించాలి.
అయితే సోదరులారా, పెద్దలారా, ఈ కుర్బానీ విషయంలో హదీసులో అల్లాహ్కే నబీ అలైహిస్సలాతు వస్సలాం చెప్పిన మాటల ఆధారంగా ధార్మిక పండితులు, ధార్మిక గురువులు గ్రంథాల్లో ఏం రాశారంటే, పూర్తిగా రెండు కళ్ళు లేనటువంటి గొర్రెపోతు లేదా మేకపోతుని కుర్బానీ చేయకూడదు. అదేవిధంగా 1 సంవత్సరం వయసు కలిగి ఉండాలి. ఒకవేళ పోతు అయితే గనక, గొర్రెపోతు అయితే గనక 6 నెలల్లోనే చాలా బాగా దిట్టంగా బలిసి ఉంది, బాగా కనబడుతుంది, అలాంటి దాన్ని కూడా ధర్మసమ్మతం ఇవ్వడం. అదేవిధంగా ఒక కాలు పూర్తిగా అవుట్ అంటే పూర్తిగా నడవలేకపోతుంది, కాలు మొత్తం ఇలా పైకెత్తి 3 కాళ్ళతోనే నడుస్తుంది, అలాంటి జంతువుని కూడా కుర్బానీ ఇవ్వకూడదు. ఈ కాలు దించుతుంది, దించుతూనే నడుస్తుంది, కాకపోతే కాస్త కాల్లో పెయిన్ ఉంది, అలాంటి జంతువుని కుర్బానీ ఇవ్వచ్చు. అలాంటి గొర్రెపోతు లేదా మేకపోతుని ఇవ్వచ్చు, దబా చేయొచ్చు. అలాగే కొమ్ములు లేదా చెవి ఒక అరభాగం, సగభాగం కట్ అయిపోయింది, కుర్బానీ ఇవ్వద్దు. పావు భాగం కట్ అయింది, ఓకే, కుర్బానీ ఇవ్వండి. అంటే చెప్పే మాట ఉద్దేశం ఏంటంటే, మనం ఏదైతే కుర్బానీ ఇచ్చే జంతువు తీసుకుంటున్నామో అది మంచిగా ఉండే జంతువుని తీసుకోవాలి. కాళ్ళు ఇరిగిపోయినవి, కళ్ళు గుడ్డిగా అయిపోయినవి, ఏదో తక్కువ రేటుకి వస్తుంది కదా వేసేద్దాంలే అని చెప్పేసి కుర్బానీ అయిపోద్దని చెప్పేసి ఈ రకంగా కాదు. అయితే సోదరులారా, పెద్దలారా, కుర్బానీ విషయంలో కొద్ది మందికి ఉన్నటువంటి ఇంకో అపోహ ఏమిటి అంటే, ఈ సంవత్సరం నా పేరు మీద ఇచ్చానండి, వచ్చే సంవత్సరం నా భార్య పేరు మీద ఇవ్వచ్చా? అలా కాదండి. ఈ సంవత్సరం అల్లాహ్ నాకు డబ్బు ఇచ్చాడు, నా పేరు మీద ఇవ్వాలి. వచ్చే సంవత్సరం కూడా నాకు డబ్బు ఇచ్చాడు, నా పేరు మీద ఇవ్వాలి. పై సంవత్సరం కూడా నాకు డబ్బు ఇచ్చాడు, నా పేరు మీద ఇవ్వాలి. నా పేరు మీద కుర్బానీ వాజిబు. నా భార్య పేరు మీద, ఒకవేళ నా భార్యకి బంగారం ఉంది, లేదా 52 తులాల వెండి ఎంతైతే డబ్బులు ఉంటాయో అంత బంగారం ఉంది, లేదా అంత వెండి ఉంది, లేదా అంత డబ్బులు ఉన్నాయి, బ్యాలెన్స్ ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్, అప్పుడు నా భార్య మీద సపరేట్గా మళ్ళీ కుర్బానీ వాజిబ్. నా కుర్బానీయే, ఆవిడ కుర్బానీ ఆవిడదే. నేను తింటే నా కడుపు నిండుతుంది, ఆవిడ తింటే ఆవిడ కడుపు నిండుతుంది. నేను పుణ్యకారం చేస్తే నాకు, ఆవిడ పుణ్యకారం చేస్తే ఆవిడికి. అయితే సోదరులారా, పెద్దలారా, ఈ కుర్బానీకి సంబంధించి కొద్ది మందిలో ఉన్నటువంటి అపోహ ఏమిటి అంటే, ఈ కుర్బానీలో ఖచ్చితంగా జీవితంలో ఒక్కసారి ఇస్తే సరిపోద్ది, ఇంకా మళ్ళీ ఇవ్వాల్సిన అవసరం లేదనుకుంటారు. అలా కాదు. ప్రతి సంవత్సరం, హజ్ కాదండి ఇది, హజ్ జీవితంలో ఒక్కసారి సరిపోద్ది. హజ్ ఏంటి? అల్లాహ్ తబారక్ తఆలా ఎవరికైనా హజ్ యొక్క భాగ్యం ఇచ్చాడు, ధనవంతుని చేశాడు, జీవితంలో ఒక్కసారి హజ్ ఫర్జ్ అవుద్ది, సరిపోద్ది. కుర్బానీ అలా కాదన్నమాట. కుర్బానీ హజ్లా కాదు. హజ్ ఏంటండి, జీవితంలో ఒకసారి చేస్తే సరిపోద్ది. కానీ కుర్బానీ అలా కాదు. కుర్బానీ ప్రతి సంవత్సరం ఇచ్చారు అల్లాహ్కే నబీ అలైహిస్సలాతు వస్సలాం. అదేవిధంగా సోదరులారా, పెద్దలారా, కుర్బానీ యొక్క మాంసం ఏదైతే ఉంటుందో, ఈ మాంసం విషయంలో, అలాగే కుర్బానీ యొక్క జంతువు శుభ్రపరిచే విషయంలో చాలా జాగ్రత్త పడాలి. ముఖ్యంగా ఇక్కడ 3 విషయాలు గుర్తుంచుకోవాలి. ఎవరితో అయితే మనం జబా చేయిస్తామో అతడు తప్పనిసరిగా ముస్లిం అయి ఉండాలి. ఖుద్ అంటే స్వయంగా కుర్బానీ ఇచ్చే వ్యక్తి జబా చేస్తే మంచిది, చాలా బెస్ట్, చాలా మంచి ఆచరణ. ఒకవేళ అలా కాదు, నాకు కుర్బానీ అంటే జబా చేయడం రాదు అంటే గనుక, ఎవరైనా ఒక ముస్లిం ఉంటే గనుక అతడితో కుర్బానీ చేయించవచ్చు. కానీ బిస్మిల్లాహి అల్లాహు అక్బర్ చదవడం తప్పనిసరి. అదేవిధంగా సోదరులారా, పెద్దలారా, మొదటి విషయం, కుర్బానీ చేసే విషయంలో ఈ విషయం దృష్టిలో పెట్టుకోవాలి, జబా చేసే వ్యక్తి ముస్లిం అయి ఉండాలి. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, పనిచేసే వాళ్ళు ఉంటారండి, మామూలుగా కొద్ది మందికి అలవాటు ఎలా ఉంటుందంటే, ఈయన ఏదో చదువుతుంటాడో ఎక్కువసారా అంటుంటారు, అలవాట్లో పొరపాటు. అయితే ఇక్కడ జబా చేసే టైంకి కరెక్ట్గా అతడు ముస్లిం అయితే ఓకే, అల్హమ్దులిల్లా. ఒకవేళ కర్మకాయలు ఎవరో పనిచేసే కుర్రడితో ఫోన్ చేశారనుకోండి, ఇక్కడ మొత్తం కుర్బానీ వేస్ట్ అయిపోద్ది. అందుకోసం ఏంటంటే, మొట్టమొదటిగా అతి ముఖ్యంగా ఈ కుర్బానీ జబా చేసేటప్పుడు కోసే వ్యక్తి ముస్లిం అయి ఉండాలి. మనం కోస్తే చాలా బెస్ట్. ఒకవేళ మనకు రాకపోతే వేరే వాళ్ళతో, మన తోటి ముస్లిం సోదరుడితో కోయించవచ్చు. కానీ బిస్మిల్లాహి అల్లాహు అక్బర్ తప్పనిసరి చదవడం. అదేవిధంగా సోదరులారా, పెద్దలారా, ఒకవేళ జబా చేసేది బాగా గుర్తుంచుకోండి, ఎక్కడైతే మనం జబా చేస్తున్నామో అవి అద్దిల్లులు అయితే కనుక బెస్ట్ ఏంటంటే కమ్యూలలో చేయించుకోండి. అంటే నేను కొద్ది మందిని చూశాను, నేను 18 ఏళ్ళు మసీద్ గురువుగా చేశాను కదా, వాళ్ళకి ఏంటంటే మా కుర్బానీ మా ఇంట్లోనే జరగాలని చెప్పేసి గోళ్ళంతా కూడా రంగుల కంటే ఎక్కువ రక్తంతో నింపేస్తారు.
ఏమో కొద్ది లేటుగా కడగడం వల్ల ఆ బ్లడ్ పోదు, అది దరిద్రంగా కనబడుతూ ఉంటుంది. ఆ అద్దెకి ఇచ్చిన వాళ్ళు బాధపడుతూ ఉంటారు, ఈ ముస్లిం సెంటర్ బాబు మొత్తం ఇల్లునంతా రక్తసిద్ధం చేసేసారని చెప్పి ఆ పండగ పేరు చెప్పుకోండి. దానికోసం ఏంటంటే బెస్ట్ అద్దెళ్ళల్లో ఉన్న వాళ్ళు ఏంటంటే కమేరాలో అక్కడ ఎక్కడైతే మన జీవాలకు వస్తూ ఉంటామో అక్కడ కుర్బానీ చేయించేస్తే గొడవ వదిలిపోద్ది, ఇబ్బంది ఉండదు ఎవరికి. ఒకవేళ ఇంటికాడ చేయించామా కానీ చాలా నీట్గా ఉండేటువంటి ప్రయత్నం చేయించాలి. ఎందుకంటే నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే మన ప్రవర్తన ఇతరుల మీద చాలా పెద్ద ఆచరణ, పెద్ద ప్రభావం పడుతుందండి. మన ప్రవర్తన ఎదుటి వాళ్ళ మీద చాలా పెద్ద ప్రభావం పడుతుంది. అదేవిధంగా సోదరులారా పెద్దలు, అది రెండో పని. మూడో పని ఏమిటి అంటే, మూడో విషయం ఏమిటి అంటే కుర్బానీ యొక్క మాంసాన్ని 3 భాగాలు చేయడం. ఇది తప్పనిసరి అయితే కాదు, కానీ 3 భాగాలు చేయడం చాలా ఉత్తమమైనటువంటి పుణ్యకార్యం. అందులో మొట్టమొదటిగా పేదవాళ్ళకు ఒక భాగం, 30 కేజీలు మాంసం వచ్చిందనుకోండి, 10 కేజీలు పేదోళ్ళకి, 10 కేజీలు బంధువులకి, 10 కేజీలు మనకి. ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే, చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే, నా ఫ్రెండ్స్ హిందువులు ఉన్నారు, నాన్ ముస్లిమ్స్ ఉన్నారు నా ఫ్రెండ్స్, క్రిస్టియన్స్ ఉన్నారు నా ఫ్రెండ్స్, నేను కుర్బానీ చేశాను అంటే నేను ఒక గొర్రెపోతు కోసా మా వాళ్ళకి కలిసి ఫ్రెండ్స్కి, మరి ఇక్కడ వాళ్ళకి ఇవ్వచ్చా లేదా అంటే ఇక్కడ డౌట్ చాలా మందికి, కుర్బానీ మాంసం హిందువులకి ఇవ్వచ్చా అని చెప్పి. ఇవ్వచ్చు. ఈ మాట ఒక 7-8 సంవత్సరాల క్రితమే ముఫ్తీ ముద్దస్సిర్ గారితో అడిగాను, అప్పుడు వారు జవాబు ఇచ్చారు. దీని మీద వీడియో బకాయిదా సపరేట్గా రికార్డ్ చేసి మరి అప్లోడ్ చేసాం. ఎందుకు అంటే ఈ కుర్బానీ యొక్క మాంసం ఇవ్వడం అనేది నాన్ ముస్లింకి ఇవ్వకూడదేమో అని చెప్పి ఒక అపోహ చాలా మందికి ఉండిపోయింది. ఖురాన్ మజీద్ దీనికి క్లియర్గా అల్లాహ్ చెప్తున్నాడు, మీరు కుర్బానీ మాంసాన్ని తినండి మరియు మీ ఇరుగు పొరుగు వారికి తినిపించండి, అడిగిన వారికి అడగని వారికి తినిపించండి అంటాడు అల్లాహ్. మీరు కుర్బానీ ఇవ్వండి, కుర్బానీ మాంసాన్ని మీరు స్వయంగా తినండి మరియు ఇరుగు పొరుగు వాళ్ళకి తినిపించండి, మరియు అడిగిన వారికి అడగని వారికి కూడా తినిపించండి అంటాడు అల్లాహ్ ఖురాన్. అందుకోసమే సోదరులారా పెద్దలారా, నాన్ ముస్లిమ్స్ ఎవరైతే ఉంటారో, హిందూ సోదరులైనా క్రైస్తవ సోదరులైనా, మనకి దగ్గరలో ఉన్న వాళ్ళు, మనకి తెలిసిన వాళ్ళు, మనం బక్రీద్కి కుర్బానీ చేసుకున్నామని తెలుసు, వాళ్ళకు కూడా కాస్త మాంసాన్ని పంపడం. ఎందుకంటే దురదృష్టం మరియు బాధాకరమైన విషయం ఏమిటి అంటే, ఎక్కువగా మన వాళ్ళు అనేసరికి వాళ్ళు ఆలోచించేది ఏంటంటే, వాళ్ళ పండగ కదా మా ఆవిడ పిలుస్తాడు బిర్యానీకి అని చెప్పి అనుకుంటాం. మనోళ్ళలో కొద్దిమంది ఎలాగంటే అక్కడక్కడికే తీసేసుకొని అక్కడక్కడికే సెట్ చేయడం, కొద్దిమంది అయితే ఫ్రిడ్జ్లో నిలవ పెట్టి 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 ఎవరికి ఎవరు పాడైపోద్దేమని భయం వస్తే అప్పుడు ఎవరికన్నా భయ్ మన ఒలిగడ్డ మర్చిపోయినప్పుడు ఆయనకి ఇచ్చాను అంటాడు. ఒలిగడ్డ మర్చిపోయినప్పుడు మీరు పాడైపోద్దని. లేకపోతే కొద్దిమంది కబాబులు చేయడం కోసం మాంసాన్ని దాచి 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 ఎండబెట్టడమే మొత్తం. సోదరులారా పెద్దలారా, పండుగ అంటే కేవలం మనం దాచుకొని తినడమే కాదు, పండుగ అంటే మనం తినడం, మన చుట్టుపక్కల వాళ్ళకి తినిపించడం, ఇది పండుగ, ఇది అసలైన పండుగ. అయితే హదీసులో అల్లాహ్కి నబీ అలైహిస్సలాతు వస్సలాం చెప్పారు, ఎవరైతే కుర్బానీ ఇవ్వాలి అనే సంకల్పం చేసి ఉంటారో వాళ్ళు జిల్హజ్జా నెలవంక చూసిన తరువాత నుంచి కుర్బానీ ఇచ్చే రోజు వరకు కూడా వెంట్రుకలు మరియు గోర్లు కత్తిరించకండి అన్నారు. ఎవరైతే కుర్బానీ ఇవ్వాలి అనే ఆలోచనలో ఉన్నారో వాళ్ళు జిల్హజ్జా నెలవంక చూసిన రోజు నుంచి కుర్బానీ అయ్యేంత వరకు కూడా మీ తల వెంట్రుకలు గోర్లను కత్తిరించకండి అన్నారు అల్లాహ్కి నబీ అలైహిస్సలాం. అదేవిధంగా ఇక్కడ అల్లాహ్కి నబీ అలైహిస్సలాతు వస్సలాంతో ఒక మాట అడిగారు, ఓ దైవ ప్రవక్త, ఒకవేళ ఎవరైనా ఈద్ నమాజ్కి ముందు కుర్బానీ చేస్తే, అల్లాహ్కి నబీ అలైహిస్సలాతు వస్సలాం అన్నారు, ఈద్ నమాజ్కి ముందు కుర్బానీ చేస్తే కుర్బానీ నెరవేరదు అన్నారు. ఏదో పొద్దున్న జీవాలన్నీ కోసేస్తున్నారు కదా, ఎవరు నా జీవం కూడా తెచ్చారా కోసేయాలి, అలాగే దబా చేసే తీసుకొచ్చే మాంసాలు అంటే కాదు. ఈద్ నమాజ్ అవ్వాలి, కుర్బానీ చేయాలి. ఈద్ నమాజ్కి కుర్బానీకి లింక్, ఈద్ నమాజ్ అవ్వాలి, కుర్బానీ చేయాలి. సోదరులారా పెద్దలారా, అల్లాహ్కి నబీ అలైహిస్సలాతు వస్సలాం చెప్పారు, దాని సారాంశం ఏమిటి? ప్రజలారా, కుర్బానీ ఇవ్వడంలో మీరు సంతోషంగా ఇవ్వండి. అల్లాహ్ తబారక తఆలా ఖురాన్ మజీదులో తెలియజేశాడు, ఏమని? నిశ్చయముగా కుర్బానీ యొక్క మాంసము లేదా రక్తము ఇది అల్లాహ్కు చేరదు,
కానీ మీరు అల్లా కోసం ఏదైతే కుర్బానీ చేస్తున్నారో ఆ కుర్బానీ చేసేటువంటి ప్రతిఫలం అల్లా మీకు తప్పకుండా ప్రసాదిస్తాడు. మీ సంకల్పం మాత్రమే ఆయన చూస్తాడు. కుర్బానీ చేయాలనే సంకల్పం ఉందా లేదా? ఎందుకంటే మీ అందరికీ తెలుసు కుర్బానీ ఎందుకోసమండి. సహబాలు అదే అడిగారు, ఓ దైవ ప్రవక్త కుర్బానీ ఎందుకు ఇవ్వాలని. అల్లాకే నబీ అలైహిస్సలాతు వస్సలాం అన్నారు, ఇది మీ అందరి యొక్క పితామహుడు హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం యొక్క సాంప్రదాయం అన్నారు. అంటే కుర్బానీ ఎవరి గుర్తు, ఎవరి జ్ఞాపకం, ఎవరి విధానం అంటే సయ్యిదినా హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం యొక్క సాంప్రదాయం. వారు తమ కుమారుణ్ణి కుర్బానీ చేయడానికి సిద్ధపడిపోయారు. హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం. మనం ఏమిటి అంటే ఈ యొక్క గొర్రెపోతుల్ని, మేకపోతుల్ని మనం ఆ జ్ఞాపకంగా కుర్బానీ చేస్తున్నాం అంతే. అల్లా కరుణామయుడు దయగలవాడు కాబట్టి అల్లా తబారక్ తఆలా ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం ఎప్పుడైతే జబా చేస్తున్నారో ఇస్మాయిల్ అలైహిస్సలాతు వస్సలాంని, ఇస్మాయిల్ అలైహిస్సలాంని పక్కన పెట్టించి స్వర్గం యొక్క జంతువుని భూమి మీదకి పంపించి దాన్ని ఆ ప్లేస్ లో జబా చేయించి తర్వాత అన్నాడు, ఇబ్రాహీం నీవు నీ యొక్క కలను నిజం చేసేసేవయ్యా. ప్రళయం వరకు వచ్చే ప్రతి ముస్లింలు కూడా ఈ కుర్బానీని గుర్తుంచుకునేలాగా నేను ఆజ్ఞ జారీ చేస్తున్నానని చెప్పి అల్లా తబారక్ తఆలా హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాంకి ఈ హుకుం జారీ చేయడం జరిగింది. ఈ కుర్బానీ యొక్క ఆజ్ఞ జారీ చేయడం జరిగింది వారి యొక్క తర్వాత సంతతి. అందుకోసమే సోదరులారా, పెద్దలారా, ఈ యొక్క బక్రీద్ నెలలో కుర్బానీ చాలా పుణ్యకార్యం. కుర్బానీ చేయటం చాలా ముఖ్యం. ఎవరికైతే అల్లా తబారక్ తఆలా శక్తి సామర్థ్యం ఇచ్చాడో వారు కుర్బానీ చేసేటువంటి ప్రయత్నం చేయండి. అయితే ఇక్కడ కొద్దిమందిలో వచ్చేటువంటి ఆలోచన ఏమిటి అంటే కుర్బానీ చేసేటప్పుడు కొద్దిమంది చేస్తారు ఈ తప్పు. ఏమిటి అంటే ఇందులో రెండు వైపు నుంచి తప్పులు ఉన్నాయి. మాంసం కొడతానికి వస్తారు కదండి, మాంసం కొడతానికి వస్తారు కదా, ఈ కుర్బానీ మాంసం వాళ్ళకు కూడా కాస్త ఇవ్వడానికి ప్రయత్నించాలి. వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాం కదా, మాంసం ఎందుకు ఇవ్వాలి, ఇవ్వాల్సిన అవసరం ఏముంది అన్నట్టుగా ఆలోచిస్తారు కొద్దిమంది. ఇక్కడ కొద్దిమంది ఏం చేస్తారంటే పోల్ చేయడం అంటారు. దాన్ని మంచి మాట చెప్పాలంటే నాకు రాదు, అంటే మార్కెట్లో ఇదే మాట విన్నాను మీరు, ఆయన దగ్గర పోల్ చేసేసాను నాకు అరకేజీ 2 కేజీ లేకపోతే కేజీ అంటాడు. అంటే నాగ్గా పక్కన పెట్టడం అనమాట. ఈ హరాం ఆ అబ్బాయి చేయకుండా మనమే మన దగ్గరికి వచ్చిన వ్యక్తికి ఆ జబా చేసి ఏదైతే మాంసం కొట్టాడో ఆ కుర్రోడికి ఎలాగ డబ్బులు ఎత్తావరే కొద్ది మాంసం కూడా పట్టుకెళ్ళరా, పట్టుకెళ్ళి ఏమవుద్దని చెప్పంటే అదో సంతోషం ఇంకా ఆ కుర్రోడికి, ఆ వచ్చిన వ్యక్తికి. అదేవిధంగా సోదరులారా, పెద్దలారా, ఇక్కడ బాగా గుర్తుంచుకోండి, ఎవరైతే కుర్బానీ యొక్క మాంసాన్ని కొట్టడానికి వెళ్తున్నారో అతి ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే అది అల్లా పేరు మీద ఇచ్చినటువంటి కుర్బానీ, త్యాగం. అది దీంట్లో మనం మామూలుగా చేయడమే హరాం, మామూలుగా మోసం చేయడమే హరాం. దీంట్లో కూడా మళ్ళీ తలదూర్చి కనుక దీంట్లో కూడా తీసుకున్నామంటే అది చాలా పెద్ద పాపం చేస్తున్నట్టు. ఎందుకని ఒకవేళ మనకి వెళ్ళకపోతే, మనం తీసుకోకపోతే ఆ మాంసం వేరే ఎవరికన్నా వెళ్తుందేమో పేదోడికి. ఇక్కడ మళ్ళీ కొద్దిమంది మాంసం కొట్టే కుర్రోళ్ళకి అనుమానం అవుతుంది, ఆడి పేదోడికి ఇచ్చే రకం కాదని ఆడే తింటాం దాచుకొని, ఆడికి ఎందుకు ఉంచడం, మేమే తీసేసుకుంటే గొడవ తిరిగిపోతుంది. అలా కాదు, వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, ఆ డబ్బులతో అక్కడ సెట్ అంతే. ఇదివరకు అయితే చర్మం ఇచ్చేవారు, ఆ చర్మం రేట్ ఎక్కువ ఉండేది. ఇప్పుడు చర్మం రేట్లు కూడా పెద్ద ఏం లేవు కాబట్టి ఆ యొక్క మాంసాన్ని ఏదైతే మనం కొట్టిస్తున్నామో కాస్త మాంసం కొద్దిగా డబ్బులు ఇచ్చేటువంటి ప్రయత్నం చేయాలి. అతి ముఖ్యంగా బాగా గుర్తుంచుకోండి, జబా చేసే వాళ్ళు గుర్తుంచుకోండి, ఎవరైతే కుర్బానీ మాంసాన్ని కొడతానికి వెళ్తారో ఆ గొర్రెపోతుని లేదా మేకపోతుని ఏదైతే మనం కోస్తామో అది త్వరగా చచ్చిపోవాలని ఇక్కడ పొడి చేస్తారండి గట్టిగా. అలా చేయకండి, అది చేయకూడదండి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే జబా చేసింది ఎందుకు, ఆ నరాలు తెగి ఆ నరాలలో నుంచి ఈ రక్తం ప్రవహిస్తూ స్పీడ్గా రావాలని చెప్పి. ఒకసారి వేసేస్తే అక్కడికక్కడే తల వేరైపోయి మొండు వేరైపోయి బ్లడ్ కాస్త వస్తుంది, చాలా ఎక్కువ శాతం స్టక్ అయిపోతుంది. కానీ నరాలు సున్నితంగా ఎందుకు పోయడం అంటే ఆ నరాల్లో అలా బ్లడ్ అలా ప్రవహించి మొత్తం బయటకు వచ్చేయాలని చెప్పి. ఇక్కడ ఏం చేస్తారంటే మనోళ్ళు కొద్దిగా త్వరగా చల్లారిపోద్దని చెప్పేసి టపా 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 దాన్ని కొట్టేసి దాన్ని మెల్లలా ఎరగొట్టేసి త్వరగా చచ్చిపోని చెప్పేసి, ఏంటి ఈయన కంగారు, ఎక్కడో పోతున్నాడు అక్కడో పోతున్నాడు అక్కడో పోతు అక్కడో పోతు అక్కడో పోతు, ఈయన ఓపిక తక్కువ సంపాదించే వాళ్ళని ఆశ ఎక్కువ, దాన్ని చంపేయాలి త్వరగా అని చెప్పేసి టపా 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 కొట్టేస్తాడు. జమా చేసింది ఎందుకు ఈయన జమా చేశారు కదండి కష్టపడి ప్రశాంతంగా చనిపోవాలని చెప్పేసి మనం టపా 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 కొట్టేస్తాలాగా, అది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ విధానం కాదు.
దానికోసమే సోదరులారా, పెద్దలారా, కుర్బానీకి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు ఏవైతే మీ ముందు చెప్పానో ఇవి చాలా ముఖ్యమైనవి. అదేవిధంగా మాంసం పంచేవాళ్ళు ఏదో 2 మొక్కలు అఫ్రోజ్ గారు కుర్బానీ వేసుకున్నారండి, అత్తిలంతా తెలియాలండి అని చెప్పేసి ఆయనకి 2 మొక్కలు, ఈయనకి 2 మొక్కలు, ఈయనకి 2 మొక్కలు ఇది ప్రసాదంలా కాకుండా, ఒకవేళ ఎవరైనా మాంసం పంపకపోయినా ఒక 2 బంగాళాదుంపలన్నా వేసుకొని ఏదో కూర వండుకుంటాం. అలా కాదండి, అఫ్రోజ్ గారు కుర్బానీ కోసం పంపించారండి, చూస్తే అది 2 చేత్తో పట్టుకుందామంటే చేతిలో సరిపోదు. అది 2 ముక్కలు పంపుతారు కొద్దిమంది. ఇదేంటి ఆ బాబు, ఊరంతా పంపమని ఏం లేదు కదా, ఊరంతా ముస్లింలందరికీ పంచాలని లేదు. మనం ఒక కుర్బానీ ఊరంతా పంచలేం. మనం ఆ పంచే తక్కువ మంది కానీ కాస్త ఎక్కువగా మంచిగా పంపడానికి ప్రయత్నించండి. ఇది చాలా ముఖ్యం. మీలో ఎవరైనా సామూహిక కుర్బానీలో భాగం తీసుకోవాలి అనుకుంటే 3800 రూపాయలు. ఆ మాంసం అంతా కూడా అక్కడే పేదవారికి పంచివేయడం జరుగుతుంది. ముఫ్తీ ముద్దస్సిర్ గారి నంబర్ 8332932972కి వాట్సాప్ మెసేజ్ చేయండి. వారు ఇప్పుడు హజ్లో ఉన్నారు. మీరు ఒక వాట్సాప్ మెసేజ్ కుర్బానీ అని చెప్పి పెట్టండి, సరిపోద్ది. మొత్తం డీటెయిల్స్ ముఫ్తీ సాబ్ పంపుతారు మీకు. జజాకుముల్లా ఖైర్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.